రామలక్ష్మి శౌర్యను ఇంటికి తీసుకుని వస్తుంది. ఇక శౌర్యకు దగ్గరుండి టాబ్లెట్స్ ఇచ్చి తనకు వాటర్ తాగిస్తూ ఉంటుంది. శౌర్య రామలక్ష్మిని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే ఇక రామలక్ష్మి శౌర్య కన్నీళ్లు తుడుస్తూ తనని హగ్ చేసుకుంటుంది. ఇక ఆ తర్వాత శౌర్య రామలక్ష్మి ఒడిలో పడుకొని ఉంటాడు. ఇక అలా రామలక్ష్మి ప్రేమగా శౌర్య తల నిమురుతూ ఉంటుంది. అయితే ఇదంతా జరిగినట్టుగా శౌర్య ఊహించుకుంటూ ఉంటాడు. అలా రామలక్ష్మి వచ్చినట్టుగా ఊహించుకొని శౌర్య సోఫాలో పడుకొని ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన శౌర్య తండ్రి రే శౌర్య అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో శౌర్య చుట్టుపక్కల అంతా చూసేసరికి రామలక్ష్మి అక్కడ కనిపించదు. ఇక ఇంతలో అస్మిత సూట్ కేసు తీసుకొని ఇంట్లోకి వస్తూ ఉంటుంది. ఈ రాక్షసి ఇంట్లో కూడా వచ్చేసింది, వెంటనే దాన్ని బయటకు గెంటేయండి అని చెప్పి శౌర్య అంటూ ఉంటాడు. ఇకప్పుడు అస్మిత మిమ్మల్ని వద్దనుకుంటున్న రామలక్ష్మిని అసహించుకోవడం మానేసి మీరు కావాలంటూ మీ దగ్గరికి వస్తున్న నన్ను అసహించుకుంటారేంటి? ఇకపై ఇది నా ఇల్లు, నేను మీ భార్యని, చావైన బతికైనా మీతోనే అని లగేజ్తో పాటు శాశ్వతంగా మీతో ఉండిపోవడానికి వచ్చేసాను అని చెప్పి అస్మిత అంటూ ఉంటుంది. నువ్వు నా భార్యవేంటి అని చెప్పి శౌర్య అంటూ ఉంటాడు. దాంతో అస్మిత హాస్పిటల్లో మన ఇద్దరికి పెళ్లి జరిగిపోయింది అని చెప్పి శౌర్యతో హాస్పిటల్లో తను బొట్టు పెట్టించుకున్న విషయాన్ని అస్మిత చెప్పడంతో ఇక శౌర్య ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు.